హైడ్రా అధికారులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డెవలపింగ్ పీపుల్స్ ప్లాజాస్, సైకిల్ ట్రాక్స్, గ్రీన్ స్పేసెస్, హాకర్ జోన్స్, బ్రిడ్జెస్, రిక్రియేషనల్ టూరిస్ట్ ఏరియాస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, పార్కింగ్ ఏరియాస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పుకొస్తూ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, దాని గురించి కూడా రాస్తుంటారు. ఇట్ రిక్వైర్స్ ఎ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్ టు క్యారీ అవుట్ సచ్ లార్జ్ స్కేల్ చేంజెస్ అని చెప్పుకొస్తూ many have backed away from doing it, present government doing it అంటున్నారు. So thank you very much for bringing such a kind of comparison. ఇటువంటి కంపారిజన్ తీసుకురావడము, తర్వాత అన్ని న్యూస్ పేపర్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ ఇక్కడ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్ లాగా. మరి ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కూడాను, ఎంత చేసినా కూడాను మనం అది చేయలేకున్నాము. మనం ఆల్మోస్ట్ నాకు 45 minutes పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కుందరబాకి వెళ్ళేదానికి. సిమిలర్ టైం చాలా మందికి పట్టింది. సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక 2-3 జూన్లో పడ్డది. సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ 9.1 centimeters 15-20 నిమిషాలు పడుంటే మాత్రం మేము ఏం చేయలేము. బేసికల్గా ఆ వాటర్ అంతా మళ్ళీ మూసిలోకి వెళ్తాయి. ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి పర్యవసనాలు. గత 5-6 సంవత్సరాలుగా చూస్తే ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక 4 సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో. సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది, అంతా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము, అంతా చేశాము. కానీ ఇంత 9.1 centimeters రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేవి కాదు. గత 5-6 సంవత్సరాలు చూస్తే మీరు విపరీతమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడతా ఉంది. సో దీంతో మనం ఏం చేయాలి, ఈ మూసీ నదిని మనం పెంచుకొని దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్ లో వచ్చిన ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ నగరం గురించి టావర్నియర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ 1650లో రాస్తాడు. మచిలీపట్నం అనే పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది. ఈ రివర్ వెంబడి ఒక ట్రేడ్ రూట్ ఉంది, దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది. దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్ గా ఉన్నటువంటిది ఈ నగరాన్ని, ప్యారిస్ నగరం ఉన్నటువంటి ఆ పురాణా పూల్ని పాంట్ నూఫ్ అనేటువంటి ప్యారిస్ లోని బ్రిడ్జ్ తో పోలిస్తాడు. ఈ రోజు కూడా పాంట్ నూఫ్ మీరు వెళ్ళారంటే, రిటర్న్ వెళ్ళొచ్చాను నేను. సో బ్యూటిఫుల్, అప్పటికి వెళ్ళిన వారు ఆ పాంట్ నూఫ్ బ్రిడ్జ్ చూసి వస్తారనమాట. హోప్ డైమండ్ ఇక్కడ దొరికింది, చాలా ప్రసిద్ధి కలిగినటువంటి రాజధాని. ఆర్లియాన్స్ అనే నగరంతో పోలిస్తూ తీసుకొచ్చారు. మేము అవంతా చూపెడుతున్నాం బేసికల్ గా. సో అటువంటి గ్లోరీ ఇప్పుడు ఎక్కడుంది మనకు? ఒక అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ తయారయ్యి హైదరాబాద్ కి అది ఒక ప్రశస్తమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది. నైట్ అండ్ ఫ్రాంక్ అనేటువంటి ఇండియా ఫారిన్ ఫార్మ్ అది ఇండియాలో ఉంది. వాళ్ళు ఏమంటారంటే యాజ్ ఆన్ టుడే హైదరాబాద్ ఈజ్ $80 billion ఎకానమీ. ఇట్ కంట్రిబ్యూట్స్ నియర్లీ 65%, 0.58% ఉన్నటువంటి జాగ్రఫికల్ ఏరియా, ఆల్మోస్ట్ 60% జిఎస్డిపి స్టేట్ గ్రోత్ ఉపయోగపడతా ఉంది. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా తీసుకుంటే, హెచ్ఎండి తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఎకానమీ, ఒక 1% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తా ఉంది. అదంతా కూడా అవుట్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్ రావడం వల్ల కొంత జరిగినటువంటి అభివృద్ధిది. దాదాపు 1 కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు. మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, నగరం లోపల అభివృద్ధి జరగాలి. ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది మురుకు రూపంగా మారిపోయింది మొత్తం మూసీ అంతా కూడా. దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు, అప్పుడు ఉన్నటువంటి ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, ప్రతి ఒక్క దానికి మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఉన్న మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే బర్డ్స్ కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో. కబూతర్ ఖానా, రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్ గా. అవంతా కూడా పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అయిపోయినాయి. సిటీ వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతా ఉంది. మరి ఇక్కడున్న లైవ్లీహుడ్స్ ఏం కావాలి? ఈ రోజు మూసీలో నివసిస్తున్న ప్రజలు చూస్తే, నేను 7 సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను, 1 సంవత్సరం జీసీఎంసీ కమిషన్ పనిచేశాను, 3 సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను. నేను ఎప్పుడు మూసీలో వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసులతో మాట్లాడుకుంటాం, 3 కమిషన్తో మాట్లాడుకుంటాం, వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం. అది ఒక డ్రిల్. కనీసం 12 గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం. మీరు ఎప్పుడున్నా కానీ, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్ గా ప్రతి ఇయర్ మూసిన రకరకాల 4-5 సార్లు నీళ్ళు వదులుతున్నాం. మనం కూడా నీళ్ళు వదిలాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అంతా బాధపడేది 20 బెడ్లో ఉండే ప్రజలు. యాక్చువల్గా వాళ్ళ కోసం చేసినటువంటి ప్రాజెక్టు మూసి. అట్లాగే అప్పుడున్నటువంటి ఉపాధి అవకాశాలు,
ఒకప్పుడు పాయింట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్, మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్, అటువంటి బ్రిడ్జ్ని పోల్చినటువంటి బ్రిడ్జ్ ఈ రోజు పురాణాపూల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 17-18 బ్రిడ్జ్ వాటి మీద కట్టి ప్రజలకి అక్కడ లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వంకి ఉంది. ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ని బ్యాక్ తీసుకురావడం, ఏ రివర్ అయినా కానీ. ఇటీవలే ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన థేమ్స్ నదికి పోయాం, 50 కిలోమీటర్ల స్ట్రెచ్ అనమాట. లండన్ నగరం కూడాను రీడెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడింది థేమ్స్ రివర్. అట్లాగే చియాంగ్ చాంగ్ అనేసి ఒక రివర్కి వెళ్ళాం మొన్న సోన్లో, ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాము. ఒక రివర్ అయితే 8.7 కిలోమీటర్స్ రివర్, ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో 4 సంవత్సరాలు పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత 3.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో, వాల్యూస్ పెరిగిపోయాయి. అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్. అది అక్కడ దాదాపు 2 లక్షల కుటుంబాలు ఒక ఏరియా తరలించి 60,000 దుకాణాల సముదాయం ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, చేసి చూపించారు. అప్పుడు నైట్లో నడవగలుగుతాం, బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి, చేపలు చేరాయి ఆ నీళ్ళల్లో. బట్ నీటి యొక్క లోతు ఆల్మోస్ట్ ఒక నీ లోతులో మోకాల లోతులో ఉంటాయి నీళ్లు, కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్. అట్లాగే హాండ్రియర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడే సియోల్లోని. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూల చుట్టి ఇప్పుడు ఇందులో చెప్పారు మాకు, తప్పనిసరిగా మీరు నగరంలో మూసివేయబడినటువంటి ఎమ్మెల్యేని, మేయర్ని, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లను తీసుకువెళ్ళి ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ చూపించండి సియోల్ అని చెప్పేసి అక్టోబర్లో వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే ఆ నగరం యొక్క అభివృద్ధి కాదు, నగరంలో జరుగుతున్నటువంటి పరివాహక ప్రాంతాల నదుల అభివృద్ధి కాదు, అసలు రీసెటిల్మెంట్ ఎలా చేశారో ఒకసారి చూసిరండి మీరు అనేసి. సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాం, దాన్ని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాం. ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తిని ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని రైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుందని ఒక రిపోర్ట్. అట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులతో కూర్చొని చర్చించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో చారిత్రక కట్టడాలు తీసుకురావడం, ఉదాహరణకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచి దాన్ని అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి. దాని పక్కన ఒక చెట్టు ఉంది, 150 సంవత్సరాల క్రితం దాదాపు 150 మంది కాపాడిన చెట్టు అది. ఇన్ఫాక్ట్ మేము రేపు ఎల్లుండి దానికి విజిట్ చేసి అక్కడొక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లా ఎదురుగా హైకోర్టు ఉంది. ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే తేల్చుకెళ్ళి చూసి వస్తున్నామో బకింగ్హామ్ ప్యాలెస్ లో ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను అవన్నీ చూసి నిజాం గారు కట్టించినటువంటి అవన్నీ కూడాను పూర్వ వైభవం తీసుకురావాలి. గోల్కొండ కోర్టుని టూరిస్ట్ స్పాట్ గా చేయాలి, తరావతి భారత్ ఇంకా మంచిగా తీసుకురావాలి, సిటీ కాలేజ్ ఇంకా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడాను. అదే కాకుండా ఎకలాజికల్ రివర్ని మంచిగా చేయించాలి. ఇవన్నీ ఊరికే చెప్పడం కూడా కాదు, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఉదాహరణకి మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనము హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టిఫిల్ చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో చేస్తే సరిపోదు, చుట్టూ ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్ నగరం 650 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇంకొక 1600 కిలోమీటర్లు ఉంది, స్క్వేర్ కిలోమీటర్లు. అక్కడ ఒక 13 ఎస్టీపీస్ ని ప్రాజెక్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ వారం టెండర్లకు వెళ్ళబోతున్నాం, 3800 కోట్లు ఖర్చు పెట్టిపోతున్నాం. హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి మురికినంతా కూడా క్లీన్ చేసేదానికి 3800 కోట్లతో 970 మిలియన్ లీటర్లు ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, 3800 కోట్లు. అట్లాగే గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఈ 2 పైన చెరువులు అయితే మన నిజాం గారు నిర్మించారో, మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారు చేసినప్పుడు దాన్ని అక్కడ 5 TMCs నింపి దాని నుంచి ఆ నీటిని నదిలో ప్రవహింపజేసి అక్కడక్కడ చెక్ డ్యామ్లు కట్టి దాంట్లో నింపి చేయాలని చెప్పి కార్యక్రమం ఒకటి ఉంది. అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది. ఈ వారం దాన్ని కూడా మనము టెండర్లు కాల్ చేయబోతున్నాం. అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతినిష్ఠిత ఆల్రెడీ పెట్టేసిన డబ్బులు చేయబోతున్నాం. 2026 నాకు తెలిసి జూన్ జూలై నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, మాకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచినీళ్ళు వెళ్ళాలి. ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ సూర్యాపేటలో కూడా మంచినీళ్ళు వెళ్ళాలి. అక్కడికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి. చాలాసార్లు మనమే చూస్తుంటాం, మన పేపర్లు రాస్తుంటారు, విషతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి, 5,000 ఎకరాల్లో విషతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది. అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. సో ఈ ప్రాజెక్టులు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము. ఈ నీళ్లు రాబోతున్నాయి. అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్, మూసీకి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నామో ఆ మాస్టర్ ప్లాన్ కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి. అది తొందరగా ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వేరు కంట్రీలో రివర్ ఫ్రంట్ లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి, వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు. వాళ్ళ మాస్టర్ ప్లాన్ every 4 months ఒక్కొక్క ఫేజ్ ఇస్తూ వస్తారు. సో దట్ మేము
2 సంవత్సరాల్లో రివర్లో నీళ్లు మెచ్చకపారాలి, దాంతోపాటు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. దాని ప్రకారం వెళ్తున్నాం ముందు. ఆ వివరాలన్నీ కూడా తొందరలో మీకు మేము షేర్ చేసుకుంటాను కూడా. ఈ నేపథ్యంలో మరి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి ఆ రివర్ బెడ్ లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాల్సిందేనా? వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకున్నారు. ప్రతి ఒక్కరు, నేను కలిశాను ఒక వారం రోజుల క్రితం, నేను, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత కమిషనర్, కలెక్టర్ అందరూ పోయి 2-3 స్థలాలు చూశాము, ప్రజలతో మాట్లాడాము. వాళ్ళు అక్కడ వినోదానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడున్న ప్రజలు కలవడం జరిగింది. కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మాతో పాటు. అది చూసిన తర్వాత అక్కడ మేము అనుకున్నది ఏంటంటే, దాదాపు ఒక 3 నెలల క్రితం మూసీ రివర్ కార్పొరేషన్ వాళ్ళు డ్రోన్ సర్వే చేసి, పైనుంచి డ్రోన్ సర్వే మొత్తం 55 కిలోమీటర్లు సర్వే చేసి దాదాపు 10,600 ఇండ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి బఫర్ జోన్లో ఉన్నాయి, రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి తేల్చారు. మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు, వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. మొన్న ఉదయం అనుకుంటాను, నేను ఎన్జిఓస్తో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎన్జిఓస్ ఎవరంటే ప్రముఖ ఎన్జిఓలు, వీరందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి మూసానగరు వాటన్నిటిని కూడాను కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ వచ్చారు. ఉదాహరణకి ప్రొఫెసర్ హరగోపాల్ గారు వచ్చారు, గౌరవనీయులు. అట్లాగే బ్రదర్ వర్గీస్ అనేసి మాన్ఫర్డ్ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు. దెన్ లిస్సీ జోసెఫ్ అని ఒక ఆవిడ, వాళ్ళతో ఆల్మోస్ట్ 30 years నుంచి ఆ రివర్ బెడ్ లో పనిచేసినట్టు వాళ్ళందరూ కూడా పిలిపించుకోవడం జరిగింది. 15 ఆర్గనైజేషన్స్ వచ్చారు వాళ్ళతో పాటు. సమీరా బేగం, సయీద్ బిలాల్, అంజమ్ యాస్మిన్, ఫరియా బేగం, వీళ్ళందరూ వచ్చి వాళ్ళతో కూర్చొని ఆల్మోస్ట్ 2-3 గంటలు వాళ్ళతో కూర్చోవడం జరిగింది. దానికి ముందు వాళ్ళతో ఇంకా కూడాను డీటెయిల్ గా మాట్లాడడానికి కలెక్టర్తో కల్పించాను, కమిషనర్ కల్పించాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్ గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే, అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టేది. ఆ ఉద్దేశం లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు, నేను మీరందరూ డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారా? అందరూ డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నాం. ఎవరికైనా వచ్చిందా? ఇంతవరకు రాలేదు. అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది. దాదాపు ఒక 60,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మేము మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఉదాహరణకు సాధారణంగా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మా పిల్లలు చదివే కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మేము ఒక 2 నెలలు పనిచేసుకుంటున్నాము, మా లైవ్లీహుడ్ ఏం కావాలి అంటే, దాంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముందు నుంచి ఒక సర్వే మొదలు పెట్టాము. ఇక్కడ అర్బన్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మనకి జిహెచ్ఎంసీలో. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెప్మా వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళందరినీ పెట్టి సర్వే చేస్తున్నాం. ఆ సర్వే 2-3 నుంచి జరుగుతూ ఉంది. దాంట్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు, ఆ మహిళలు ఏం చేస్తున్నారు, తర్వాత వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి సహకారం అందించిన మహిళా శక్తి ప్రోగ్రామ్ చాలా చేయాలి మేము. ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 5,000 కోట్ల రూపాయలు 140 మున్సిపాలిటీలు పెట్టాలి. దాంట్లో ఆల్మోస్ట్ 2,500 కోట్లు జిహెచ్ఎంసీలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. దాని కింద వాళ్ళకి తప్పనిసరిగా మేము ఈ ఎన్జిఓస్తో కలిసి కమిటీ ఏర్పాటు చేశాము. దానికి మన మున్సిపల్ కమిషనర్ అబ్రపాలి గారు, దివ్యా దేవరాజం సిఇఓ సర్ప్ ప్రజావాణి స్పెషల్ ఆఫీసరు, అట్లాగే గౌతమి అనేసి మా జేఎండి గారు, అలాగే 2-3 ఆఫీసర్స్, వాళ్ళతో పాటు ఎన్జిఓస్ కూడా, ఉదాహరణకి సంధ్య గారు, వారితో పాటు సజయ్ గారు, మీరా అనేసినటువంటి ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ప్రతినిధి ఒకరు కలిసారు మమ్మల్ని. అక్కడ వాళ్ళని కూడా పెట్టి వీళ్ళతో సర్వే మొదలు పెడుతున్నాము. 1 month లోపల వీళ్ళతో యాక్షన్ ప్లాన్ తయారు చేయించి ప్రతి ఎవరు కూడా సెల్ఫ్ గ్రూపులు ఉన్న వారికి అందరూ కూడాను బ్యాంక్ లోన్లు రద్దీలో తీర్చడం, వాళ్ళకు ప్రాజెక్ట్స్ పెట్టించడం, ఉపాధి కల్పించడం. దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు లేని వాళ్ళు కూడా తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చేర్పించడం అనేది ఒకటి పెట్టుకున్నాం. ఇంకొక ఇబ్బంది వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, దీని ద్వారా కనీసం ఇన్ఫాక్ట్ మీరు చూసింటారు, మహిళలను కోటేశ్వరం చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ సంకల్పం. ఏమి ఇక్కడ కూడా ఉండొచ్చు కోటేశ్వరం, వాళ్ళు కూడా తయారు చేస్తాం మేము. వాళ్ళందరూ కూడా అర్బన్లో ఉన్న వాళ్ళు స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయించాలి. స్కిల్స్ కూడా తప్పనిసరిగా ఇంప్రూవ్ చేయించి వాళ్ళకి తగు సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి దగ్గరలోనే పుట్టు కేంద్రాలు కావచ్చు, వాళ్ళు కొంతమంది పాలు అమ్ముకుంటామని చెప్తున్నారు, బికాస్ గడ్డి దొరుకుతా ఉంది అక్కడ. ఇటువంటివి ఏం చేయొచ్చు అంతా కూడాను. అందరూ కూడా ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్, ఎన్జిఓస్ అందరూ కూడా విపరీతమైనటువంటి చాలా కాలంగా 30 సంవత్సరాలు ఇదే నదీ గర్భంలో ఉన్నటువంటి ప్రజలతో కలిసి పనిచేస్తున్న వాళ్ళతో కలిపి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పుకొచ్చారు, మా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఎన్జిఓస్ నాకు చెప్పింది ఏంటంటే, మేము ఎంతో కష్టపడి వాళ్ళని స్కూల్లో చెప్పించాము.